జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంతమందికి అయితే సమాచారం అందిందో అంతమంది ఇక్కడికి విచ్చేశారు. భోగాపురం గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా సర్పంచ్ గారికి, వారు దయదలిచి అంటే చెప్పంగానే ఒకరోజు ముందుగానే చెప్పంగానే వారు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. వారికి ధర్మనిష్ట ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుగు వచ్చు కదా మీ అందరికీ. అంటే ఎప్పుడూ రాజకీయ నాయకుల్ని మనం ఎలా చూస్తామంటే ఏదో మాయ చేసి మర్మం చేసి ఓట్ల కోసం మాట్లాడే రాజకీయ నాయకులను చూస్తాం. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ధర్మం కోసం 4 మంచి మాటలు మాట్లాడుకునేటటువంటిది. అలాంటి ఒక వేదికని ఏర్పాటు చేయాలంటే మంచి మనసు ఉండాలి. మన తల్లిగారికి అంత మంచి మనసు ఉంది కాబట్టి అది సాధ్యమైంది. అందుకనే వారికి ముందుగా కరతాళ ధ్వనులతో చప్పట్లతో అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. అలాగే ఎవరెవరైతే ఇక్కడి వరకు వచ్చి మీరందరూ కూడా మాట్లాడారు, చాలా మంచి సందేశాలు ఇచ్చారు. వారు మాట్లాడిన వాటిల్లో ఎంతమందికి ఏమేమి అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ చిన్న పెద్ద ఒక్కరు అంటే ఇందులో ఉన్నవారికి ఒక్కరికి అర్థమైనా కూడా నాకు సంతోషమే. స్వాతంత్రానికి ముందు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక విషయాల గురించి మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాల గురించి కూడా ఒక పెద్ద ఆయన మాట్లాడారు. మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత ప్రభావవంతమైనవి, ఎంత డేంజరస్ తెలుసా? మనమేమో కులాల వారీగా విడిపోయి ఉంటాం. మనం అందరం కూడా ఎవరం హిందువులం కదా. కానీ ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగితే మేము కాపులమో, కమ్మలమో, మాలలమో, మాదిగలమో అని కులాల పేర్లు చెప్పుకుంటాం గర్వంగా. ఎలా గర్వంగా? అరే నువ్వు హిందువురా అంటే హిందువా అని సిగ్గుపడతాం. హిందువేంటి? అరే నువ్వు హిందువే. ఇప్పుడు మతాలు మారిన వాళ్ళకి కొన్ని మతాల పేర్లు ఉన్నాయి కదా, వాడు ఆ మతాలు మారిన తర్వాత చాలా గర్వంగా చెప్పుకుంటాడు, నేను పలానా అని. నేను పలానా ముస్లిం మతానికి చెందినవాడిని, నేను పలానా క్రిస్టియన్ మతానికి చెందినవాడిని అని. మరి మనమంతా ఎవరం? మనమంతా ఎవరం? హిందువులం కదా. ఎవరన్నా అడిగితే మీ కులాలు చెప్పకండి. కులం ఎంతవరకు అంటే మన ఆచారాల వరకు కులం, మన ఇంటి గడప లోపల వరకే. బయటకు వచ్చేసాము ఎవరన్నా మనల్ని అడిగితే మనం ఫస్ట్ చెప్పాల్సింది ఆమె హిందువులుక్కో, ఆమె హిందువులుక్కో, అమరో అంటే మా కులంతో నీకేం పని, మా కులంతో మీకేం పని, ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తావా అప్పుడు అడుగు, కులం చెప్తాం. అంతేగాని ఓట్ల కోసమో లేకపోతే మమ్మల్ని ట్రాప్ చేయడం కోసమో కులాలను అడగకు అని చెప్పగలగాలి. అప్పుడు మనం చెప్పాలి అంటే ముందుగా మనకి ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టిన వెంటనే మన క్యాస్ట్ అనేది మర్చిపోయి ఒక హిందువుగా అడుగు పెట్టాలి. ఈ నేల తల్లి మీద అడుగు పెడుతున్నంత కాలం కూడా ఒక హిందువుగానే నడవాలి, హిందువుగానే జీవించాలి, హిందువుగానే పోవాలి. ఇదే మనకి పూర్వపు అంటే మన తాతల ముత్తాతల నుంచి నేర్పిస్తూ వస్తున్నది. కానీ మధ్యలో కొంతకాలం మనం మన కష్టాలు, మన నష్టాలు, మన పిల్లలు వీటిల్లో ఇమిడిపోయి ఈ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడడం మానేసాం. ఈరోజు చాలామందికి విచిత్రంగాను కొత్తగా కూడా ఉంటుంది. మీలో పెద్దలకి ముఖ్యంగా, అందరికీ అని కాదు కొంతమందికి ఎక్కువగా, ఏంటిది విచిత్రంగా ఉంది, ఇదేంటి ధర్మము, ఇదేంటి హిందూ, ఈ కొత్త ఎక్కువ కెబ్బె సునినాక అని అంటారు కదా మీరు. సహజంగా సునివాచి ఎబ్బెనొత్తులే కెబ్బెబీనాయి. ఇప్పుడు గనక మేల్కొనకపోతే ఎప్పటికీ లేదు. మీరందరూ కూడా హిందువులే ఇవాళ, కానీ రేపు ఉంటారో లేదో హిందువులుగా గ్యారంటీ లేదు. ఎవడొచ్చి నల్లట్ట పుస్తకం ఒకటి శంకలో పెట్టుకొని వస్తాడు, అమ్మా అని అడుక్కునేవాడి కంటే డేంజర్గా అడుక్కుంటాడు. బయటకు వస్తాడు, వచ్చి మా దేవుడే నిజదేవుడు అంటాడు. అరే ఆడి దేవుడే నిజదేవుడైతే మన దేవుడేంటి వెర్రిబాగులోడా? ఆ మాట అనంగానే చెప్పు తీసుకోవటాలి మనం. అరే మా దేవుడు రాముడు, మా దేవుడు కృష్ణుడు, మా దేవుడు దుర్గమ్మ, మా దేవుడు శివయ్య, మా దేవుడు పార్వతమ్మ అని చెప్పగలగాలి. అలా చెప్పపోయామనుకోండి, మొహమాట పడ్డాం అనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఆడకూతురుని ఎవరన్నా లైన్ వేశారు, బీట్ వేశారు, చిన్న చిన్న పదాలతో ఏమన్నా మాట్లాడారు, ఈవ్ టీజింగ్ చేశారు అంటే మనం ఎలా వెళ్తాం? గట్టిగా వాడిని తరిమేయడానికి వెళ్తామా లేదా? అవసరమైతే చేయి కూడా చేసుకుంటాం, చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకున్నట్టే. అలాంటిది మా దేవుడే నిజదేవుడు, మీ దేవుడు కాదు, మా మతంలోకి వచ్చేయండి, మీరు బొట్లేంటి పెట్టుకున్నారు బొట్లు చెరిపేయండి, గాజులేంటి వేసుకున్నారు గాజులు తీసేసేయండి, మెట్లేంటి చండాలంగా అంటే కలిశక్తులు అలా ఉంటాయన్నమాట. వాళ్ళందరూ దెయ్యాలు. ఆ దెయ్యాలు వచ్చి ఏం చెప్తాయి? వేదాలు వల్లిస్తాయి. సామెత అక్కడే పుట్టింది. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ నీతులు తెలుసు, కానీ వాళ్ళు వచ్చి చెప్తారన్నమాట. మనకేమీ తెలియక అంటే మనము మర్చిపోయాం, మన ధర్మం ఇది అనే విషయాన్ని మర్చిపోయాం. కనుక ఈ దిశగా ఆలోచించాలనే ఉద్దేశంతోనే గ్రామానికి తిరుగుతూ, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇంతకుముందు మన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సురేష్ గారు, విద్యాసాగర్ గారు, నీలకంఠం గారు,
అలాగే మా హరికృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళమ్మా, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. హైదరాబాదుల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. ఇతను ఎవరు, కెమెరామెన్ అనుకుంటున్నారా? ఐటీ ఎంప్లాయీ. నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు ఎవరి కోసం చేస్తున్నాడు, ఆయనకేమో వస్తుందా? నేను ఏమి ఇవ్వగలనా? 2 లక్షల ఉద్యోగస్తుడికి నేను ఆ పని చేస్తే ఏమి ఇవ్వగలను? కానీ ఎందుకోసం చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఎందుకు ఇంత అరుస్తున్నారు? మీలో ఒక 5గురు ఆలోచించి ఆ దిశగా మీరు కనుక ముందుకు వస్తే ఈ గ్రామాన్ని ఎప్పటికీ కూడా ఒక హిందూ రక్షణ వలయంలాగా ఏ మత మార్పిడి గ్యాంగు రాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది, మత మార్పిడి గ్యాంగ్ ఊర్లోకి ఎంటర్ అవుతుంది అనగానే పూర్వకాలంలో పెద్ద ఎత్తున కట్టేవాళ్ళు. దొంగలు వస్తే పెద్ద ఇవి కట్టేవాళ్ళు కదా, కట్టడాలు. దొంగలు రాగానే డాబ్ డాబ్ కొట్టేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి, అందరూ తలుపులు వేసుకొని రెడీగా ఉంటారనమాట దొంగలు రాగానే లేదా విలన్స్ రాగానే కొట్టడానికి. మనకు కూడా ఒక ఏర్పాటు ఉండాలి. ఈ హిందూ గ్రామంలోకి లేదా మన హిందువుల ఇళ్లల్లోకి ఈ జాంబీ వైరస్ లాగా, కరోనా వైరస్ లాగా చెంకలో నల్లట్ట పుస్తకం పెట్టుకొని వచ్చేస్తారనమాట. ఇలా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏంట్రా అంటే నిజదేవుడు అంటారు. అరే నీ నిజదేవుడు తగలయ్యా, మా దగ్గర ఉన్న దేవుడు త్రిశూలంతో కొడితే నీకు అడ్రస్లు ఉండవు. మనమంతా మొక్కేది ఎవరిని? శివుణ్ణి కదా. వాళ్ళంతా మొక్కేది దేన్ని? శవాన్ని. అరే శవాన్ని మొక్కిన నీకే అంత ఉంటే శివుడిని మొక్కిన నాకెంత ఉండాలిరా అని చెప్పగలగాలి మనం. మోమాట పడొద్దు. ఎవరైతే మన దేవీ దేవతల్ని తక్కువ చేసి వాడి దేవుడే గొప్ప అని చెప్తాడో వాడికి మనకు తిరిగి సమాధానం ఇవ్వకపోతే మనం ఎన్ని శివాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని అమ్మవారి ఆలయాలకు వెళ్ళి మనం ఎన్ని చీరలు ఇచ్చినా పుణ్యం రాదు. అరే ఆ అమ్మవారిని, శివుడిని, రాముణ్ణి తిడుతున్న వాళ్ళని నువ్వు చూసి ఊరుకుంటుంటే నువ్వు నోములు వ్రతాలు చేసేసినంత మాత్రాన భక్తి పుణ్యము వచ్చేస్తుందా? రాదు కదా. ముందుగా మన తల్లి లాంటి మన దేవీ దేవతల్ని, మన తల్లి లాంటి సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అని భావించి వాళ్ళని సరైన మార్గంలో ట్రీట్మెంట్ చేయండి. లేదా నలుగురు కుర్రోళ్ళు కలిసి మీరు వెళ్ళిపోండిరా బాబు, మా ఊర్లో మేమందరం వివేకన్ అంటే మేమందరం తెలుసు మాకు, మీరు వెళ్ళిపోండి మర్యాదగా ఇక్కడ నుంచి అని చెప్పాలి. అవునా? ముఖ్యంగా కుర్రవాళ్ళు ఈ పని చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నైట్ మళ్ళీ కూర్చుంటారు కదా, ఇవాళ ఏదో పక్క ఊరు వాళ్ళు వచ్చారే ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు, అలా కాకుండా ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడారో తెలుసా ఇవాళ అని మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి మీ ఇంట్లలో. ఇది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మన ఛానల్ పేరు భరతవర్ష. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అందులో పెడతాను. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసింది, మన పెద్దలు మాట్లాడింది ఇదంతా కూడా చిన్నగా కట్ చేసి పెడతాను. దాన్ని కూడా సర్క్యులేట్ చేయండి. ఇలా మన ఊరికి వచ్చారు, 4 మంచి మాటలు చెప్పి వెళ్ళారు అని. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు మీ అందరికీ భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్రతి ఇంటి మీద కూడా ఇదిగోండి ఇలాంటి ఒక జెండాని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం మీరు ఇస్తే, పెద్దలు ఇస్తే అది మేము కూడా ఆ జెండాలు తీసుకొచ్చి ఇస్తాం. భగవద్గీత ప్రతి ఇంటికి ఇస్తాం. ఇలా మనమంతా ఒకటై, మీదొక ఊరు మాదొక ఊరు కాదు, మనమంతా ఒకటే. మనదంతా భరతవర్షము అంటే భారతదేశము అనేటటువంటి భూభాగానికి సంబంధించిన బంధువులం. ఆ బంధుత్వానికి ఉన్న పేరేంటి అంటే హిందూ. మొన్న మనకు ఆపరేషన్ సింధూర్ అని ఒకటి జరిగింది, చూశారు కదా, వార్తల్లో వచ్చింది కదా. ఏంటది? ఆ పహల్గామ్ అనే ఏరియాలో కొంతమంది ఉగ్రవాదులు ఇలాగే సరదాగా అక్కడ మన వాళ్ళు ఉంటున్నారు, వచ్చి మతం అడిగారు. నువ్వు హిందువా? చంపేయడమే. నువ్వు హిందువు కాదా? సేఫ్. హిందువా కాదా అని చెక్ చేసి భార్యల ఎదురుగా భర్తల్ని చంపారు. అంటే ఎంతటి మతోన్మాదం వారిది, అంతే కదా. ఆ మతోన్మాదం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ముందు మనం ఎవరం? మనం హిందువులం. మనకి శత్రువులు ఎవరు? మనకి మతోన్మాదులు శత్రువులు. ఆ మతోన్మాదం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకోవాలా లేదమ్మా? తెలుసుకోవాలి కదా. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. భవిష్యత్తులో మీకు వీడియోల రూపంలో మీ ఊరికి గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్, ఆ గ్రూప్స్లో మేము వీడియోల రూపంలో చిన్న చిన్నవి పంపిస్తాము. వీలున్నప్పుడల్లా కూడా భరతవర్ష అనే ఛానల్ ద్వారా లేదా ఇతర సారూప్యమైనటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ ద్వారా వచ్చేటటువంటి మంచి మంచి సందేశాలను చూడండి. ఈ దేశం ఈ గొప్ప చరిత్ర కలిగింది. మన సనాతన ధర్మం అందరికంటే గొప్పది. అది ఎప్పటి నుంచో ఉంటున్నటువంటిది. ఇప్పుడు సురేష్ గారి యొక్క తపన ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాం. సురేష్ గారు కానీ, విద్యాసాగర్ గారు కానీ, మేము కానీ ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాం. మా వీడియోలు యూట్యూబ్లో కూడా ఉంటాయి. వారు ఎంతసేపు కూడా గ్రామస్తులతో మాట్లాడిద్దాం,
గ్రామంలో ఉన్నటువంటి స్వరాన్ని వినిపిద్దామని. అందులో భాగంగా అక్కడ ఉన్నవారిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వస్తారు, మాట్లాడతారు. ఆవిడ ఆ? ఆవిడ అనుభవాలను చెప్పాలి. ఎందుకంటే మన సనాతన ధర్మానికి ఒక రూపంలో కాదు, చాలా రూపాలు, మత మార్పిడి రూపంలో, దొంగ బాబాల రూపంలో, దొంగ జ్యోతిషుల రూపంలో, భూమి శాంతి రూపంలో, ఇలా రకరకాలు. చూస్తేనేమో హిందువులాగే ఉంటుంది వ్యాపారం సెటప్, కానీ లోపలికి వెళ్తే తెలుస్తుంది అసలైన గెటప్. అందుకని మనం ఆల్వేజ్ అలర్ట్గా ఉండాలి, లేకపోతే మనల్ని ముంచేస్తారనమాట. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న దొంగల్ని కనిపెట్టడం కూడా మన బాధ్యత. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి. ఒకసారి మనం జై శ్రీరామ్ చెప్దాం, భారత్ మాతాకి జై చెప్దాం, ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.